భక్త సింగ్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పాలని ఆశపడుతున్నాను నేను. హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు ఆయన చెప్పిన ఈ సాక్ష్యాన్ని పంచుకున్నారనమాట ఒకసారి. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆ సాదృశ్యాన్ని మీకు పంచుకుంటాను. ఒకసారి భక్త సింగ్ గారు ఒక పల్లెటూరికి పరిచర్యకి వెళ్ళారంట. అది పల్లెటూరు. పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన మైక్ బోరల్లో ఇలా ఊదుతూ యేసయ్యని మీరు నమ్ముకోండి, ఈయనే నిజమైన రక్షకుడు అలా వెళుతుంటారు వాళ్ళు మెగాఫోన్స్ పట్టుకొని. అలా వెళుతూ ఉంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు 50 మంది కర్రలు పట్టుకుని వచ్చి, అసలు ఈ ఊరిలో నీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు, నువ్వు ఈ ఊరిలోని కూడా రావడానికి వీల్లేదు, బయటకు పో, అవతలకు పో అని చెప్పి 1 కిలోమీటర్ తరిమేశారంట ఆయన. అప్పుడు ఆయన అంతవరకు ఆ ఊరు వెలుపల వరకు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద మోకరించి ప్రార్థన చేశారంట ఆయన. దేవా, ఈ పట్టణాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క ఊరిని నువ్వు కనికరించు, నువ్వు బాగు చేయి, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు స్వతంత్రించుకో అని ఆయన ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. 2 సంవత్సరాల తర్వాత అదే ఊరికి వెళ్ళాలి అని ఆ పాస్టర్ గారికి, ఆ భక్త సింగ్ గారికి ప్రేరణ వస్తుంది. ఆ ఊరికి మళ్ళీ వెళ్ళు 2 సంవత్సరాలు అయిపోయింది అక్కడికి వెళ్ళి. ఆ ఊరికి వెళ్ళారు భయంగానే. వెళ్ళినప్పుడు మరలా చెప్తున్నారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయనని విశ్వసించండి అని ఆ ఫోన్లో చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఊరు వాళ్ళు మళ్ళీ వచ్చారంట. వచ్చి యేసయ్య గురించి చెప్పడానికి వచ్చారా, రండి మా ఊర్లోకి రండి అన్నారంట. ఈయన అనుకున్నారంట ఊర్లోకి తీసుకెళ్ళి కొట్టేస్తారేమో. ముందు ఒకసారి చెప్పారు, వినలేదు. ఇప్పుడు ఎంత ఆహ్వానిస్తున్నారేంటి, రమ్మంటున్నారేంటి, బహుశా నన్ను ఏమన్నా లోపల తీసుకెళ్ళి కొట్టేస్తారా? సరే, ఏది జరిగినా దేవుని చిత్తమే, దేవుడి కోసం ఏదైనా అయిపోదామని చెప్పి భక్త సింగ్ గారు లోపలికి వెళ్ళారంట. లోపల తీసుకెళ్ళినప్పుడు రండి అని తీసుకెళ్లారు. వెళితే లోపల ఒక మందిరం ఉందంట. హల్లెలూయా చెప్పండి. లోపల ఒక మందిరం ఉందంట. అయితే దాని మీద ఇక్కడ ఇలాంటి చోట మనకి కొటేషన్స్ రాసి ఉన్నాయి కదా, అక్కడంతా దేవుని వాక్యాలు రాసి ఉన్నాయి కదా, అక్కడ ఏమని రాసిందంటే యేసు అని రాసిందంట. అంతే, అదొక పదమే. ఆశ్చర్యపోయారంట. సిలువ ఉందంట ఆ యొక్క మందిరంలో, యేసు అని రాసిందంట. ఎలా తెలుసుకున్నారు అసలు ఈ ఊరి వాళ్ళని? ఆ వాక్య పరిచర్య అంతా వాళ్ళకి చెప్తే శ్రద్ధగా ఊరంతా ఆలకించారంట. వినేసిన తర్వాత ఈయనకి ఇంతూజియాజం ఆగట్లేదు. ఎలా తెలుసుకుని ఉంటారు వీళ్ళందరూ? ఆ రోజుల్లో 1946లో జరిగిన సంఘటన ఇది. 1946లో ఎలా తెలుసుకుని ఉంటారు? అబ్బా, అప్పటికి టీవీలు ఉన్నాయా, సువార్త ఉందా, లేకపోతే ఎవరైనా వెళతారు? ఎవరు లేరు అప్పుడు. ఎలా తెలుసుకుని ఉంటారు వీళ్ళు అని ఇలా రండయ్యా అని పిలిచి, మీకు అసలు ఎవరు చెప్పారు యేసయ్య దేవుడు అని? మీకు సువార్త ఎలా అందింది? అసలు ఎవరు చెప్పారు? మీరు ఈ మందిరం ఎలా కట్టుకున్నారు అని అడుగుతుంటే, మాకా సుబ్బయ్య చెప్పాడు అన్నారు. సుబ్బయ్య? ఆయన ఎవరు అంటే, మా సుబ్బయ్యే అన్నారంట. అయితే ఆయన ఒకసారి పిలుస్తారా, ఆయన ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పి పిలిస్తే ఆ సుబ్బయ్య వచ్చాడు. అతను ఎవరంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఒక పనోడు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కదా మనల్ని ఏలుతున్నారు. ఇంకా బ్రిటిష్ దొర దగ్గర, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి పనుడు, మామూలు పనుడు కూడా కాదు, చెత్తలు ఎత్తుతారు కదా, చెత్త తీస్తారు కదా, అటువంటి పనివాడు. అయితే ఆ సుబ్బయ్య గారికి ఏం జరిగిందంటే, ఒకరోజు చెత్త తీస్తున్నాడంట. అంతా చెత్త ఎత్తుతుంటే చెత్త బుట్టలోనికి దొరగారు వెళుతున్నారు అటువైపు నడిచి, పెద్ద దొరగారు. ఆయన నడిచి వెళుతూ ఉంటే ఈ చెత్త బుట్ట చూసుకోకుండా ఆయనకి ఇలా తగిలించాడంట. అసలు ఫారినర్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, ముట్టుకుంటే మాసిపోతారేమో అన్నంత తెల్లగా, అంత 6 అడుగుల ఆజానుబాహుడు, అందమైనటువంటి ఆ దొరకి చెత్త అంటుకుంది. అప్పుడు వెంటనే ఆయన అక్కడ నిలవబడి ఆయన ఇంగ్లీష్లో ఆయనకు వచ్చిన తిట్లన్నీ తిట్టేసి ఫాట్మన్ ఒకటి కొట్టాడంట సుబ్బయ్యని. ఇక్కడ కొట్టినప్పుడు మరి ఇతను, అప్పటికి మనం బానిసలం కదా, మనం ఎదిరించడానికి కానీ, తిరగబడ్డానికి కానీ, మళ్ళీ తిట్టడానికి కానీ ఇదేం అధికారం లేదు కదా ఆ రోజుల్లో. పాపం ఈయన ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఈ సుబ్బయ్య. ఈ దొర వెళ్ళిపోయిన తర్వాత దొర రాత్రి నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటే నిద్ర రావట్లేదంట దొరగారికి. కొట్టుకుంటున్నాడు ఇటు అటు. ఎందుకు ఆయనకి నిద్ర రావట్లేదంటే, హృదయంలో ఆయనకి శాంతి లేదు, హృదయంలో ఆయనకి నెమ్మది లేదు. ప్రార్థన చేసుకుంటున్నాడంట, ఏంటి ప్రభువా నాకు నిద్ర రావట్లేదు, ఏమైంది అని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్పాడంట, ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు కొట్టావు అని ప్రభు అడుగుతున్నప్పుడు, ప్రభువా అతను పనివాడు, వాడు సరిగ్గా చేయలేదు కాబట్టి పనివాడు నేను కొట్టాను అన్నాడంట. అంటే పనివాడైతే నువ్వు కొట్టేస్తావా, వెళ్ళి క్షమాపణ చెప్పు అన్నారంట ఆ దొరగారితో దేవుడు. అసలు వాళ్ళు చాలా ఇగో కదా, వాళ్ళకి అహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా ఏలారో మనకి పుస్తకాల్లో చదివితే తెలుస్తుంది వాళ్ళు ఎలాగా మనల్ని రూల్ చేసేవారు. ఈ దొరగారు అర్జెంటుగా గుర్రం తీశారంట శాలలోంచి.
దొరగారు పెద్ద ఆయన కాబట్టి, ఈయన ఆఫీసర్ కాబట్టి, ఈయన వెనకాల ఇంకో 2-3 మళ్ళీ గుర్రాలు వేసుకుని ఈయన ఫాలో అవుతున్నారు. రాత్రి 1 గంట ఆ ఏరియాకి దొరగారు గుర్రం మీద రాత్రి 1 గంటకు వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆయన వెనకాల మిగతా ఫాలోవర్స్ వెళ్ళారంట. వీళ్ళందరూ వెళ్ళి సుబ్బయ్య గారిని వెతుకుతున్నారు ఇంతకీ. అప్పుడు వెతుకుతుంటే ఇదిగో సుబ్బయ్య ఇల్లు ఇదే అని చూపించారు. సుబ్బయ్యని పిలిచారు బయటికి. సుబ్బయ్య బయటికి రాగానే, సుబ్బయ్య సారీ అన్నారంట ఈయన. సుబ్బయ్య ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ అన్నారంట ఆయన. అంటే సుబ్బయ్య నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఈయనకి ఏమైనా అర్థం అవుతుంది కదా, సుబ్బయ్యకి ఏం తెలియదు కదా, ఏం అర్థం కాలేదంటే అప్పుడు సుబ్బయ్యని ఇలా కౌగిలించుకొని ఇలా భుజం మీద ఇలా కొట్టి సారీ అని చెప్పారంట. చెప్తే ఏం జరిగిందో తెలియదు కదా సుబ్బయ్యకి. ఏడ్చేశాడట సుబ్బయ్య. ఇలా పట్టుకోగానే హగ్ చేసుకోగానే ఏడ్చేశాడంట సుబ్బయ్య. ఆయన ఏడుస్తుంటే దొరగారికి ఏడుపు వచ్చిందంట. దొరగారు ఏడ్చేశారంట. దొరగారు ఏడ్చేస్తే ఆ తర్వాత దొరగారు గుర్రం వేసుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే వెనకాల ఉన్న వాళ్ళని అడిగారంట, ఆయన ఏం చెప్పారు నాకు అని. క్షమించమని అడుగుతున్నాడయ్యా, పొద్దున నిన్ను కొట్టారు కదా ఆయన, అందుకని క్షమించు అని అడిగారంట ఆయన. అంటే అలా అడుగుతారా అంటే అవును, ఆయన క్రైస్తవుడు అని చెప్పారంట వాళ్ళు. హల్లెలూయా, ఆయన క్రైస్తవుడు అలాగే చెప్తారు వాళ్ళు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడంట సుబ్బయ్య. ఆశ్చర్యపోయినప్పుడు దొరగారిని ఎలాగైనా కలవాలి అనుకుంటున్నాడు ఈయన. దొరగారు ఎక్కడ ఉంటారో వెతుక్కుని వెళితే ఆయన ఇక్కడ లేరు, చర్చికి వెళ్ళారు అన్నారంట. ఆ చర్చికి వెళ్ళారంటే చర్చి దగ్గరికి వెళ్ళాడంట ఈ సుబ్బయ్య. వెళితే ఆ చర్చిలో ఆరాధన జరుగుతుంది. అందరు బెంచెస్ మీద కూర్చున్నారు. ఆ ఫారినర్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. అక్కడ జరుగుతుంది ఆరాధన. వెళ్ళి వాళ్ళ మధ్యలో కింద కూర్చున్నాడంట ఆయన. అంతలోకి దొరగారు చూశాడంట. చూసి మళ్ళీ పిలిచాడట, సుబ్బయ్య రా అని పిలిచాడంట. వచ్చి కూర్చో అని ఆయన పక్కన చూపించాడంట. ఈయనకి భయం వేసేస్తుంది, మురికిగా ఉన్నాడు, అయినా సరే డోంట్ వరీ వచ్చి కూర్చో అని చెప్పారంట ఈ దొరగారు. అప్పుడు వెళ్ళి ఆ పక్కన కూర్చొని ఒకటే ఏడుస్తున్నాడు ఈ సుబ్బయ్య. చాలా భయంగా ఉంది, చాలా ఏదో బెరుకుగా ఉంది, వింతగా ఉంది, ఏదోలా ఉంది. ఆరాధన అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం వెళ్ళడం మొదలుపెట్టాడు ఈయన. ఇదేదో బాగుంది, చాలా బాగుంది, అక్కడ కూర్చుంటే ఏదో అయిపోతుంది దీనికి. ఆ ప్రెజెన్స్ ఈ సుబ్బయ్యని తాకిందంట. దేవుడు ఆ సుబ్బయ్య హృదయాన్ని తెలియదు ఏంటో, కానీ అతను అదొక రకమైన మారు మనసు పొందుతున్నాడు. దేవుని ప్రేమను అతను అనుభవిస్తున్నాడంట. సమాధానంగా ఉందంట అతనికి. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడు తాగట్లేదు, సుబ్బయ్య తాగట్లేదు, సుబ్బయ్య బూతులు తిట్టట్లేదు, వాళ్ళ ఆవిడని ఏమీ అనడం లేదు. మొదటి మార్పు భార్య గమనించినప్పుడు భార్యకి చెప్పాడంట, యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పాడంట. హల్లెలూయా. ఈ భార్య వెళ్ళి వాళ్ళ వదినికి చెప్పింది, వాళ్ళ అత్తకి చెప్పింది, వాళ్ళ అక్కకి చెప్పింది, వెనకింటి ఆవిడకి చెప్పింది, ఎదురింటి ఆవిడకి చెప్పింది, ఆవిడెళ్ళి ఇంకొకరికి చెప్పింది, ఆవిడెళ్ళి ఇంకొకరికి చెప్పింది. హల్లెలూయా. అలాగా మొత్తం ఊరంతా కూడా యేసయ్య గొప్ప దేవుడు అని చెప్పుకున్నారంట. హల్లెలూయా. వాళ్ళందరూ చెప్పుకొని వాళ్ళందరూ మారిపోయి వాళ్ళందరూ గుడి కట్టేసుకొని అంతకంటే పెద్ద విషయాలు తెలియవు కాబట్టి యేసు అని రాసుకున్నారు అంతే. వాళ్ళకి తెలిసింది అంతే. హల్లెలూయా. వాళ్ళకి తెలిసింది అంతే. ఇది వినినప్పుడు భక్తసింగి గారికి ఎంత ఆశ్చర్యం వేసిందంటే అంత ఆశ్చర్యం వేసి ఆ హెబ్రోను సందేశాలు అనేటువంటి పుస్తకంలో 3-4 సార్లు ఈ టెస్ట్ మనీ రాసుకున్నాడంట ఆయన. అంటే ఇప్పుడు ఈ ఊరంతా రక్షించబడిపోవడానికి కారణం సుబ్బయ్య, లేకపోతే దొరగారా, లేకపోతే భక్తసింగ్ గారా? భక్తసింగ్ గారి ప్రార్థన. దొరగారు కూడా అక్కడ ఆ దినాన దేవుడు చెప్పినటువంటి మాట వెంటనే వినుట ద్వారా విధేయత చూపించి అర్ధరాత్రి పొద్దున్న చెప్పొచ్చు కదండి, పొద్దున్న వెళ్ళి చెప్పొచ్చు కదా, కానీ దేవుడి మాట ఎలా విన్నాడో చూడండి. ఆయన అంత పెద్ద ఆఫీసర్ దేవుని మాటకి ఎలా లోబడి తనకంటే ఎంతో క్రింద స్థానంలో బానిసలుగా చూస్తున్న ఒక ఇండియన్, దట్టు తుక్కులెత్తుకునేటి ఏరుకునేటువంటి వాని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్న ప్రేమ ఎంత గొప్పది కదా, చాలా గొప్పది కదా. మరి మనం కూడా ప్రతి శుక్రవారం దినాన మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, ఆదివారం వస్తున్నాం, వెళుతున్నాం. పోయిన వారమే చెప్పాను, మీరు వారికంటే ఎక్కువగా ఏం చేస్తున్నారు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈరోజు కూడా మనం ఆలోచన చేయాలి, మనం కూడా ఇటువంటి ప్రేమను అసలు కలిగి ఉన్నామా? దేవుడు అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతున్నారు. ఆయన మన సమస్యలు మనకి చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, మన ఇంట్లో బాధలు మనకి చాలా ఎక్కువగా కనబడుతుంటాయి, మన సమస్య మనకి ఏదో కొండంత ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది, కానీ అసలు మిగతా విషయాల్లో మనం పట్టించుకోలేకపోతూ ఉంటాం, గందరగోళంగా ఉంటాం ఎప్పుడు చూసినా మనం. అవును కదా. ఒక సుబ్బయ్య సువార్త ఇంత అద్భుతం జరిగిస్తే మనం ఎఫర్ట్ పెట్టి ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడు వినట్లేదంటారా?
వింటున్నారు కదా, మన ప్రార్థన ఆయన ఆలకించట్లేదు అంటారా? మనల్ని ఆయన కన్నులు చూడట్లేదు అంటారా? మనమే ఆయన మీద ఆనుకోవట్లేదు. కారణం ఏంటంటే మనకి భయం వేస్తుంది. నిజం చెప్పండి, భయం కదా మనకి. ఏ సమస్య వచ్చినా ఏం జరుగుతుందో అనే భయం, రేపు ఏమవుతుందో అనే భయం, భవిష్యత్తు ఏంటో అనే భయం. దిక్కు తోచకుండా ఉన్నాం. ప్రభా నాకు భయం వేస్తుంది యేసయ్యా, నువ్వేదో ఒకటి చేయని ప్రార్థన చేస్తాం. ఆయన ఏమో రోజుకొకసారి వచ్చి నువ్వు భయపడకు అని చెప్తున్నాడు ఆయన. శోధకుడు వచ్చి నువ్వు భయపడాలి, ఇలా నిశ్చింతగా కూర్చుంటే ఎలా అవుతుంది, కూర్చుంటే పనులు అయిపోతాయా, నువ్వు కార్యం చెయ్యి, నువ్వు లెగు అని వాడు మనల్ని తొందర పెట్టి భయపెట్టేస్తూ ఉంటాడు. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును. భయపడితే ఏం జరుగుతుందంట? మనుషులకి ఉరి 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 వస్తుందంట. ఏ చిన్నది వచ్చేసినా భయమే, ఏ చిన్నది జరిగినా టెన్షనే, ఏది జరిగినా. మరి కరోనాలో అంతమంది ఎందుకు చనిపోయారో తెలుసా? వ్యాధికి దాని యొక్క లక్షణాలకి కొంతమంది చనిపోతే భయానికి ఎక్కువ మంది చనిపోయారంట. భయం పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి వెంటనే ఆ రోగ నిరోధక శక్తి లోపల వాడి బెడ్ మీద ఉండగానే లాస్ అయిపోయాడు. ఇంక వెంటనే ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా అంతా బాగానే ఉన్నాడండి. లాస్ట్ మినిట్లో ఇంక రేపటికి ఆక్సిజన్ తీసేస్తామనేసరికి ఆయన చనిపోయాడండి అని చెప్తుంటారు. ఎందుకంటే భయం ఏం చేసింది? వాళ్ళకి ఉరి తీసుకొచ్చింది, వాళ్ళు అక్కడ చచ్చిపోయారు. ఈరోజు చాలా ధైర్యంగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన ఈ కొద్ది మంది మీరు ఎవరు వింటున్నారో మీరు ఏం చెప్పాలంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. అలాగని మేము చాలా మౌనంగానే ఉన్నాం, మాకు అన్నీ జరిగిపోతాయని ఊరికనే కూర్చుంటే అవ్వదు. దావీదు అంతటి ప్రార్థనాపరుడో, ఎలా దేవుణ్ణి స్తుతించేవాడు, ఎలా దేవుణ్ణి ఆరాధించేవాడు, ఎన్ని మార్లు ఆయన సన్నిధిలోనికి వెళ్ళేవాడు. అంత ప్రార్థన నీవు చేసి నిశ్చింతగా కూర్చోవచ్చు. నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు మౌనంగా కూర్చొని ఆయన సహాయం కోసం ఎదురు చూడాలి. యోబుకి చాలా భయం కలగచేసేటువంటి వార్తలు వినాల్సి వచ్చింది కదా, దుర్వార్తలు. ఒకరోజు దుర్వార్త విన్నాడు ఆయన. హార్ట్ అటాక్ వచ్చిందా యోబుకి? రాలేదు. రెసిస్టెన్స్ పవర్ పోయిందా యోబుకి? రెండో రోజు ఇంకా దుర్వార్త. ఒకేసారి 10 దుర్వార్తలు విన్నాడు. నిలకడగా నిలవబడి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక అనగలిగేంత శక్తి ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఆత్మలో దేవునితో అనునిత్యము సహవాసం చేసేవాడు. ప్రతిదినము అరుణోదయాన లేచిన వెంటనే దేవుడు, పడుకునేటప్పుడు దేవుడు, కూర్చునేటప్పుడు దేవుడు. గవిని దగ్గర కూర్చున్నాడు, అక్కడ కూడా దేవునికి తన కనులను సమర్పించుకున్నాడు. నేను కన్యకను ఎలాగూ చూతును, నా కనులను దేవుడికి సమర్పించేసుకున్నాను కదా, నా ప్రతి విధమైనటువంటి ప్రవర్తన అంతటి అందు కూడా దేవునికి అధికారానికి ఒప్పుకుంటున్నాను కదా. అలాంటి భక్తుడు దేనికి కూడా జడవడు, వెర్రవడు, భయపడడు. ఎందుకంటే దేవుడు తన పక్షంగా ఉన్నాడు. ఆయన భక్తి ఆయనకి ధైర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. మన భక్తి మనకి ధైర్యం పుట్టించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. చాలామందికి చాలా సమస్యలు ఉన్నాయి, లోబడనొల్లని సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, దారులన్నీ మూసుకుపోయాయి. ఇంకా ఏ దారి కనబడట్లేదు కదా. ఇప్పుడు నీ దిక్కు ఆయనే. నీవు ఆయన దిక్కున చూడడం నేర్చుకున్నప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సంఘటన నాకేం తెలుస్తుందంటే, దేవుడు ఏదైనా చేస్తాడు. మనం అనుకుంటాం చాలా పెద్ద ప్లాన్, పెద్ద ప్రాజెక్ట్, పెద్ద ప్రణాళిక, పెద్ద అదంతా జరిగితే నాకు ఈ కార్యం జరుగుతుంది అనుకుంటాం. మనం చిన్నది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, అసలు అనుకోం, మనం అసలు ఊహించం. ఇంత జరిగి పెద్ద కార్యం జరిగిపోతుంది అంతే. చిన్నది ఏదో జరుగుతుంది, అది ఒక పెద్ద ఘనకార్యం దేవుడు చేసినట్లుగా మన జీవితంలో అయిపోతుంది. అది నాకు ఆ కథ ద్వారా నాకు అది తాకింది. అవును ప్రభా, నువ్వు ఏదైనా చేయుటకి సిల్లీగా జరిగిపోయింది. అది ఆ మాట ఉపయోగిస్తే బాగుంటుంది. నిజంగా సిల్లీగా లేదా? పెద్ద ప్రీచరు, దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన, లండన్లో చదువుకున్న ఆయన, సువార్త బైబిల్ అంతా తెలిసిన ఆయన, ఏ క్వశ్చన్ అడిగినా ఆయన చెప్పగలడు. ఆయన వచ్చి మీకు సువార్త ప్రకటిస్తాను రా నాయన రండి అంటే వద్దు పోని కర్రలతో తరిమేసి సుబ్బయ్య చెప్పాడంట సువార్త. నీకు నవ్వు రాలేదా? నిజం కదా. ఎవరు చెప్పారు బాబు, మీ ఊరంతా మారారు, ఎవరు వచ్చారు మీ ఊరికంటే సుబ్బయ్య గారు చెప్పారు అంటున్నారు.
ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. దేవుడు చిన్న చీమను కూడా పంపించి అద్భుతం చేస్తాడు, ఒక రాయిని పంపించి అద్భుతం చేస్తాడు. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయని దేవుడు చెప్పినట్లు ఆయన నీ కోసం ఏదైనా చేసేస్తాడు. చాలా అది ఈజీగా చేసేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఒకటి, నీవు విశ్వాసంతో నిలకడగా ఆయన వైపు చూస్తూ ఆయన తట్టు నీ కనులెత్తి చూడడం మాత్రమే నువ్వు చేయాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు మన పక్షంగా చేస్తారని నాకు అనిపించింది. భయపడొద్దు దేనికి కూడా. మన ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండడానికి అలౌ చేయండి. గందరగోళం అవ్వద్దు, తిట్టేసుకోవద్దు, దూషించేసుకోవద్దు, బెంగ పెట్టేసుకోవద్దు, తిండి మానేయొద్దు, ఇంకోటి ఏదో అయిపోవద్దు, ఇంకొకరి మీద నిందలు మోపియొద్దు, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయొద్దు. మీరు మౌనంగా ఉండండి, ఇతరులను క్షమించండి, ప్రేమ చూపించండి. మనం అంటే మన ప్రేమ చూపిస్తేనే కదా అనేకులను దేవుని తట్టుకు మనం త్రిప్పగలుగుతాం. కాబట్టి ఇటువంటి కార్యాలు ముందు డెవలప్ చేసుకుంటే, గతించిన వారం నేను చెప్పినట్లు వాళ్ళకంటే మనం ఏం చేస్తున్నది గొప్పతనం ఏముంది అని ఆలోచించుకుంటే నీ భక్తి నీకు తెలుస్తుంది. అంతే తప్ప నేను చాలా ప్రార్థనా పరురాలని, నేను చాలా ప్రార్థనా పరుణ్ణి, నా అంత భక్తి పరులు ఇక్కడ ఎవరు లేనే లేరు, అసలు నేను ఎవరిని ఏమీ అనను, అసలు ఎవరిని దూషించను, ఇవన్నీ అనవసరం అండి. అది నువ్వు చెప్పుకుంటున్నావు. అవన్నీ కూడా నీవు దేవుని వైపు మాత్రమే చూస్తూ నీ భక్తిని నువ్వు కరెక్ట్గా ఫాలో అవుతూ ఆయన దిక్కు నువ్వు చూస్తూ ఉంటే, ఆయన దిక్కు ఓపెన్ అయిందంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. అంత పెద్ద స్థితిలో నేను దేవుడు నిలబెడతాడు. ఆ ఊరంతా రక్షించబడిన ఆ సందర్భం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క ఆత్మను రక్షించడానికి ఒకనాటి ప్రసవ వేదన, ఒక ఆత్మను రక్షించడం చాలా కష్టం. పిలాతును రక్షించగలిగారు. అక్కడ ఉన్నటువంటి యేసుతో మాట్లాడిన వాళ్ళు రక్షించగలిగారు. యేసుతో ఉన్నవాళ్ళు అంటే అనేకులు రక్షణ పొందుకోలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. యేసు బోధ విన్నవాళ్ళు కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారండి. ఆ దినాలలో అనేక మంది వెళ్ళిపోయారు. అంటే యేసుతో ఉన్నా కూడా వాళ్ళ జీవితాలు మారలేని వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఏమీ లేకుండా పామరులు సువార్త ప్రకటిస్తే అందరూ తండోపతండాలుగా వచ్చేసారు అక్కడికి. కాబట్టి మనం చిన్నవాళ్ళం అని అనుకోకుండా దేవుడు మనల్ని గొప్ప కార్యాలు చేసి గొప్ప యోధులుగా నిలవబెట్టాలని ఆశపడుతున్నారు. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్.